కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో హాస్పిటల్కు తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం 9 మందిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్య అందజేశారు. రేవంత్ పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్కు మంచి ఆహారం కూడా అందించడం లేదని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగాయన్నారు మాదాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్. మాదాపూర్ చందు నాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదేనా రైజింగ్ తెలంగాణ అంటే అంటూ రేవంత్ సర్కార్ను విమర్శించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో మొత్తం 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 6 నానక్రామ్గూడలోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఇక మిగతా విద్యార్థులు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు మాదాపూర్ చంద్రగిరి తాండలో ఉన్న స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దానివల్ల 38 మంది పిల్లలు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంకొక 6 మందిని రెయిన్బో హాస్పిటల్లో కొంచెం సీరియస్గా ఉండటం వల్ల వాళ్ళని రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు. మరి ఇలా రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్పుకుంటుంది. దేంట్లో రైజింగు? రైతుల ఆత్మహత్యల రైజింగా, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల రైజింగా, దేంట్లో రైజింగు? చేనేత కార్యక్రమం రైజింగా? గురుకుల పాఠశాలలో పిల్లలు ఎంతమంది 120 మంది ఇప్పుడు చనిపోయి ఉన్నారు పిల్లలు గురుకుల పాఠశాలలో. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు క్వాలిటీ ఫుడ్ ఇచ్చాం. మరి మార్నింగ్ టిఫిన్ ఇచ్చాం, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మా గుడ్డు పాలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అప్పుడు ధర ఇవాళ ఏం జరుగుతున్నాయి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర, విద్యాశాఖ ఆయన దగ్గర, హోంమంత్రి అన్ని శాఖలు ఆయన దగ్గరే ఉంటాయి. ఒక విద్యాశాఖ అనేది సపరేట్గా ఉన్నట్టయితే, ఒక మంత్రి ఉన్నట్టయితే దీని మీద మానిటరింగ్ ఉంటుంది. ఇవాళ మానిటరింగ్ లేదు. లేకపోవడం వల్ల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ మానిటరింగ్ ఉన్నట్టయితే ఇప్పుడు జరగదు కదా. భయపడతారు, ఇంకోటి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇది ప్రభుత్వం యొక్క ఈ విధంగా జరుగుతుందంటే వాళ్ళ యొక్క మరి చేతకంతనం చెప్పుకోవాలి వాళ్ళ. సో మనకు టీచర్ చెప్పిన దాని ప్రకారం స్కూల్లో ఉన్నప్పుడు పర్సిస్టెంట్గా వామిటింగ్స్ అయ్యాయి. కానీ అంబులెన్స్ ఎక్కాక మాత్రం సో అక్కడ కొంచెం ఒక 6 మెంబర్స్, 3 బాయ్స్ 3 గర్ల్స్కి కొంచెం పర్సిస్టెంట్గా ఎక్కువ అవుతుంటే మేమే సేఫ్ సైడ్గా మేము ఇక్కడ రెయిన్బోకి షిఫ్ట్ చేసాం. 3 బాయ్స్ 3 గర్ల్స్ని. ఇక్కడ మనకి 38 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. అందరు స్టేబుల్ ఉన్నారు, అబ్జర్వేషన్లో పెట్టారు. పీడియాట్రిషియన్ చూస్తున్నారు, ఫిజిషియన్ కూడా చూస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఫుడ్ నీట్గా ఉండాలి. ప్లస్ తర్వాత పిల్లలు కూర్చొని తినే ప్లేస్ నీట్గా ఉండాలని చెప్తాం పేరెంట్స్. పిల్లలు ఇప్పుడు చదువుకోరు, గవర్నమెంట్ ప్రైవేట్ అని అలా కాకుండా మనం ఏదైతే ఫుడ్ తింటామో, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఆ ప్లేస్ నీట్గా ఉండాలి, స్కూల్ ప్రదేశం కొంచెం నీట్గా ఉండాలని మా పేరెంట్స్ కోరుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఫుడ్ తిన్న తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే అది జరిగింది. సో వెంటనే పిల్లలకి మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పారనుకో, వెంటనే మేము రావడము ఏదో ఒకటి జరుగుతుంది కదా సార్. వాళ్ళు అలా చెప్పకుండా అంబులెన్స్కి ఫోన్ చేసి మేము వచ్చిన తర్వాత మాకు తెలిసింది. సో అట్లా చెప్తే బాగుంటుంది.